అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక కడప జిల్లా విషయానికి వస్తే జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న పులివెందుల నుంచి సీఎం జగన్ ఈసారి కూడా బరిలోకి దిగారు. బీటెక్ రవి ఎలియాస్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది. పులివెందుల్లో జగన్ విజయం ఖాయమంటుంది మా స్టడీ రిపోర్ట్. సీఎం హోదా జగన్కు ప్లస్ పాయింట్. అయితే షర్మిల కడప ఎంపీగా బరిలోకి దిగటం మైనస్ పాయింట్గా మారింది. ఇది జగన్ మెజారిటీపై ప్రభావం చూపుతుందని మా స్టడీలో తేలింది. అదేవిధంగా రైతుల్లో కూడా కొద్దిగా ప్రభుత్వ వ్యతిరేకత ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ అంశాలు కొంత నెగటివ్ ప్రభావం చూపుతున్న జగన్ విజయాన్ని అడ్డుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. పులివెందుల తర్వాత జమ్మల మడుగు పరిస్థితి ఒకసారి చూద్దాం. జిల్లాలో మరో కీలకమైన సెగ్మెంట్ జమ్మల మడుగు. పొత్తులో ఈ సీటును బీజేపీకి ఇచ్చారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాలే సుధీర్ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వైఎస్ ఫ్యామిలీ అండ అతిపెద్ద ప్లస్ పాయింట్గా ఉంది. అవినీతి ఆరోపణలు మైనస్ పాయింట్గా మారాయి. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఆదినారాయణ రెడ్డికి ప్లస్ పాయింట్గా ఉంది. కాకపోతే బీజేపీలో చేరిన తర్వాత క్యాడర్ని నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. వీరిద్దరిలో చివరికి వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డిదే విజయమని మా స్టడీలో తేలింది. ఇక ప్రొద్దుటూరు విషయానికి వద్దాం. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. టీడీపీ తరఫున పోటీ పడుతున్నారు నంద్యాల వరదరాజుల రెడ్డి. టీడీపీ అభ్యర్థికే ఈ స్థానంలో విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న అవినీతి ఆరోపణలు ఇక్కడ తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కడపలో 10 నియోజకవర్గాల్లో ఎవరు విజేతలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బద్వేల్ నియోజకవర్గాన్ని డాక్టర్ దాసరి సుధా వైసీపీ ఖాతాలో చేరుస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలో సుగవాసి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం విజయానికి దోహదపడుతున్నారు. ఇక కడప నియోజకవర్గంలో అంజాద్ పాషా వైసీపీని గెలిపిస్తున్నారు. కె శ్రీనివాసులు రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైసీపీ విజయానికి కారణమవుతున్నారు. ఇక రాయచోటి నియోజకవర్గంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీ విజయానికి కారణభూతులవుతున్నారు. ఇక పులివెందుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయకేతనం ఎగరవేయబోతున్నారు. కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీకి విజయాన్ని చేకూర్చబోతున్నారు. జమ్మల మడుగులో మూలే సుధీర్ రెడ్డి వైసీపీకి విజయాన్ని ఇవ్వబోతున్నారు. ప్రొద్దుటూరులో వరదరాజుల రెడ్డి తెలుగుదేశానికి విజయాన్ని అందిస్తున్నారు. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశానికి విజయాన్ని అందిస్తున్నారు. కడపలో ఉన్న 10 నియోజకవర్గాల్లో చూస్తే వైసీపీ 7 నియోజకవర్గాల్లో, తెలుగుదేశం 3 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే 2019లో కడపలో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయిన టీడీపీ ఇప్పుడు 3 స్థానాల్లో విజయం సాధించబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.